జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో రామాయణంలోని బాలకాండలో ప్రథమ సర్గ అయిన సంక్షిప్త రామాయణమును విని ఉన్నాం. నేడు రెండవ సర్గ అయిన రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావాన్ని విందాం. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా నెరింగి వివరించుటయందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్యసహితుడై ఆ దేవర్షిని విధి విధానముగా పూజించెను. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుంచి పూజలను అందుకొని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గమును వెళ్ళిపోయాను. నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానదీ తీరమున గల తపసా నదీ తటాకమునకు చేరెను. ఆ తపసా నదీ తీరమును చేరి నిర్మలమైన ఆ జలములోనికి దిగుచూ పక్కనున్న శిష్యులతో ఇట్లనెను: ఓ భారద్వాజ, ఏమాత్రమూ బురదలేని ఈ తీర్థము సత్పురుషుని యొక్క మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగానున్నది. దీనిని చూడు నాయన, ఉదక పాత్రను ఒడ్డును ముంచి నా స్నాన వస్త్రముని ఇవ్వుము. గంగాజలము వలె పవిత్రమైన ఈ తపసా తీర్థమునందు స్నానము చేసేదను. నీవును ఇచ్చటనే స్నానమాచరింపుము. మనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవానిరతుడైన భారద్వాజుడు ఆ మహర్షికి వల్కలములను అందించును. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుంచి తన వస్త్రములను గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచూ దివ్యమైన దాని రమణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షులను చూచెను. అన్యోన్య రాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను. సమస్త ప్రాణులకు నిష్కారణముగా హింసించు స్వభావం కల క్రూరాత్ముడైన కిరాతుడు వాల్మీకముని చూచుచుండగా సమస్త ప్రాణులకు నిష్కారణముగా హింసించు స్వభావం గల క్రూరాత్ముడైన కిరాతుడు వాల్మీకముని చూచుచుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. ఆ కిరాతుని బాణము దెబ్బకు నేలపై బడి రక్తసికమైన అంగములతో గిలగిలా కొట్టుకుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూసెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలుకున్నది, బలమైన రెక్కలు కలిగినది అయిన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అలా అల్లాడడం చూచి ఆ వియోగమును తట్టుకొనలేక జాలి గొలుపు ధ్వనితో క్రౌంచ ఆడపక్షి ఏడవసాగెను. క్రూరుడైన కిరాతుని హింసకు గురై నెత్తురోడుచూ పడియున్న ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మశీలుడైన మహామహర్షి హృదయము కరుణారసము పొంగిపరలెను. మిక్కిలి జాలుగొలిపిడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి శుతిమెత్తని హృదయము గలవాడై ఆ వాల్మీకముని ఇట్లు రతి క్రీడలో ఉన్న పక్షులను హింసించి విడదీయుట కటిక కషాయతనము, అధర్మము అని భావించుచూ ఇట్లు పలికెను: ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామవశమయ్యున్న మగ పక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు అనెను. క్రౌంచ పక్షుల దుస్థితిని గాంచుచూ పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినది ఏమిటి అని ఆలోచన మొదలయ్యను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్రకోవిదుడు అయిన వాల్మీకి ఇట్లా ఆలోచించుచూ ఒక నిర్ణయమునకు వచ్చును. పిమ్మట ఆ మహర్షి తన శిష్యులతో ఇట్లా వచించెను: నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు కలిగిన 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధంగా వాద్యయుక్తంగా గానము చేయుటకు తగియున్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విధంగా పలికిన ముని వచనములు శిష్యుడు సంతోషముతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. శిష్యుని విషయమున మహర్షి సంతుష్టుడాయను. అనంతరము ఆ మహర్షి తమ తపసానదీ జలములతో యథావిధిగా మధ్యాహ్న స్నానం ఆచరించి అప్రయత్నముగా నోటి నుంచి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. వినయ సంపన్నుడును వేదశాస్త్రములను అభ్యసించినవాడు మానిషాద శ్లోకములను ధారణ చేసినవాడు అయిన భారద్వాజుడు గురువుగారి వెంట ఆశ్రమమునకు చేరెను. మహర్షి శిష్యులతో కూడి ఆశ్రమమున ప్రవేశించి దైవ పూజాది కర్మలను నిర్వర్తించి పిదప సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలను తలపోయిచూ ఇతర కథా ప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించును. సృష్టికర్తయు లోకములకు అధిపతి అయి మహాతేజస్వి అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూసి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములను నొచ్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవుని పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనకు సుఖాసీనుని గావించి స్తుతించెను. అనంతరం బ్రహ్మ ఉపదేశమునకు అర్హుడగునట్లుగా పూజింపబడిన ఆసనముపై సుఖాసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చున్నటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞను వాల్మీకి కొంచెము
ఎత్తు తక్కువగా ఉన్న ఆసనముపై కూర్చొనెను. బ్రహ్మ ఎంతటి వాడు! సాక్షాత్తు బ్రహ్మయే ఎదుట కూర్చొని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచపక్షి కిరాతకునిచో చంపబడిన దృశ్యమునే మనసును చింతించుచుండెను. క్రౌంచపక్షిని వేటాడవలెనని దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూరము చేసినాడు. రతిక్రీడలో మునిగి మధురధ్వని చేయుచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణంగా వధించెను. ఈ దృశ్యమునే తలంచుచు ఆడు పక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్థ హృదయుడై తాను అప్రయత్నంగా పలికిన మానిషాదాను శ్లోకమున మనసులో మరలా పఠించెను. అంతటి బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవని భావించి చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో ఇట్లనెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమే శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు నా సంకల్పం ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణంగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును. కరుణాలు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరు నగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని యొక్క చరిత్రను నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు, లోకప్రసిద్ధములైనవి రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుని నీకు స్పష్టముగా వివరింపని రహస్యములను కూడా సాకల్యముగా నీ స్మరణకు వచ్చును. నువ్వు రచింపబోవు రామాయణమందలి అంశములు అన్నియును సత్యములే అగును. అందలి పదములలో గాని వాక్యములలో గాని అట్టి అర్థాదులలో గాని ఎట్టి దోషములు ఉండవు. రామకథా పాపములను రూపుమాపునది, వినిన మాత్రమునే పరమానందమును గూర్చున్నది కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలం ఈ రామాయణ గాథ సమస్తముయును కీర్తింపబడును. నీచే రచితమగు ఈ రామాయణ గాథ శ్లాఘింపబడుచున్నంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలయందును వ్యాపించును. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు అచనటే అంతర్ధానమయ్యెను. అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులను ఆశ్చర్యమును మునిగిరి. అనంతరము ఆ ముని శిష్యులు అందరూ మానిషాదను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకునిది. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు కలిగిన 4 పాదముల శ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమారులు వెంటనే పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధి అయినది. శ్లోకమే శ్లోక రూపమున పొందినది. అందువలన రామాయణము కరుణరసభరితము. అంతటా వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడే ఆ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించదను అని సంకల్పము చేసెను. మిక్కిలి దీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడైన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గొబాళింపచేయునట్లు శ్రీరామాయణ కావ్యమును సమాన అక్షరములు కలిగిన పాదములతో, విశేష వృత్తములతో, అర్థవంతమైన చక్కని పదములతో 100 కొలది 24,000 శ్లోకములను మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితను, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సందులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. స్ఫురములై మధురములై అర్థవంతములై వాక్యములతో కూడి కూర్చబడినవి. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకములకు వెల్లడించెను. ద్వితీయ సర్గ సమాప్తం. మానిషాద ప్రతిష్టాన్ త్వాం మగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. శ్రీరామాయణమున మంగళ చరణ శ్లోకముగా పేర్కొనబడినది. శ్రీనివాస, కామాతురుడై పరమసాధ్వీయగు సీతాదేవిని అపహరించిన దుష్టరావణుని చంపి నీవు చిరస్థితి అయిన కీర్తిని పొందితివి అని పండితుల వివరణ. ఈ శ్లోకమునందు రామాయణమునందలి 7 కాండలు కథాంశములు సూచించబడుచున్నవి. పండితుల విశ్లేషింతులు. మానిషాదః అంటే లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చేపట్టిన ఓ రామ. ఈ పదము సీతారామ కళ్యాణ ఘట్టమును సూచించుచున్నది. ప్రతిష్టాత్వం అగమః పితృవాక్య పాలనను నచ్చి నీవు జగద్విఖ్యాతిని పొందితివి. ఈ పదము ద్వారా అయోధ్యకాండ వెల్లడగుచున్నది. శాశ్వతీ సమహ అడిన మాట తప్పకుండుటకై 14 సంవత్సరములు వనవాసము నచ్చితివి. ఈ పలుకు వలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది. క్రౌంచ మిథునాత్ కుటిల దుష్ట ప్రవర్తన కలిగిన తారావాలి దంపతులలో వాలి వధ వలన కిష్కింధకాండ కథ సూచితమవుచున్నది. ఏకం అసహాయ సూర్యుడు ఏకైక వీరుడైన హనుమంతుడు. దీని వలన సుందరాకాండ గాథ సూచితమవుచున్నది. అవధేహి లోకకంటకుడైన దుష్టరావణుని వధించితివి. దీని ద్వారా రావణ వధ అనగా యుద్ధకాండ సూచింపబడుతున్నది. కామమోహితం పట్టాభిషేకానంతరం సీతాదేవి వనవిహార కుతూహల స్థితి అనగా ఉత్తరాకాండ సూచించబడుతున్నది. తరువాత కథను తరువాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.